హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి 3712 పోస్టులతో ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి అర్హులైన భారతీయ పౌరులందరి నుంచి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మనకి ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే కేంద్ర ప్రభుత్వ వివిధ కార్యాలయాల్లో ఉన్న మనకి లోయర్ డివిజన్ క్లర్కు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంటు, డేటా ఎంట్రీ ఆపరేటరు, సో ఇలాంటి పలు ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మొత్తం 3712 ఉద్యోగాలు. సో దీని గురించి నేను పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే ఇస్తాను. సో దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకు, అప్లై చేయడానికి లింక్ ఒకటి అండ్ నోటిఫికేషన్ PDF, సో అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. సో దీనికి 10+2 అర్హత అయితే. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన ఛానల్లో అన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు చిన్న సపోర్ట్ మన ఛానల్కి అయితే ఇవ్వండి. సో మనకి ఈ పోస్టులకి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో మనకి April 8 అంటే ఆల్రెడీ మనకి నిన్నే స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ ప్రాసెస్. అండ్ May 7 వరకు అయితే ఉంటుంది. లాస్ట్ డేటు May 7. సో మనకి ఈ నోటిఫికేషన్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి అయితే విడుదలయ్యింది, అంటే SSC నుంచి. సో ఇందులో లోయర్ డివిజన్ క్లర్కు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటరు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే 10+2. సో అది. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో Tier 1, Tier 2 ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. సో ఫైనల్లీ మనకి CBT టెస్ట్ కూడా ఉంటుంది. మనకి ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే 18 years నుంచి 27 years. బట్ మనకి ఇందులో ఏజ్ సడలింపు అయితే ఉంటుంది ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళకి. సో అది OBC వాళ్ళకి 3 years, SC ST వాళ్ళకి 5 సంవత్సరాలు, దివ్యాంగులకి అంటే వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. సో మినిమము 18 years నుంచి 35 years వరకు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి దీనికి ఎలాంటి ఫీజు అయితే కట్టనవసరం అవసరం లేదండి. ఓన్లీ OC క్యాండిడేట్స్ మాత్రమే ఫీజు అయితే కట్టాలి. మిగతా ఉమెన్స్ కానీ, SC ST అభ్యర్థులు కానీ, OC అభ్యర్థులు కానీ ఎవరు కూడా ఫీజు అయితే పే చేయనవసరం అవసరం లేదు. ఫ్రీగానే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. అదొక బెనిఫిట్ మీకు. అయితే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇచ్చాను కదా, అఫీషియల్ వెబ్సైట్ లింక్ వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి జాబ్స్, చాలా ఈజీగా కూడా జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు. సో ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.